ఇవాళ ఇక్కడ స్టాల్ పెట్టినరు, అక్కడ పోతే నాకే తినాలనిపించేంత నాణ్యమైన భోజనం అక్కడ బ్రేక్ఫాస్ట్ కనిపించింది. నేను దామోదర్ రాజనరసింహ గారు కొడంగల్లో వెళ్ళి వాళ్ళ కిచెన్ పరిశీలించినాం. 5 స్టార్ హోటల్స్ కంటే అత్యంత శుభ్రంగా ఈరోజు వాళ్ళు వంటలు తయారు చేసి పిల్లలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. అందుకే మిత్రులారా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల్ని అనాథలుగా మేము చూడదలుచుకోలే. ఆ పిల్లలంటే మా పిల్లలు. ఒక తల్లికో తండ్రికో ఉండే ఒక ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఈ ప్రభుత్వం కూడా ఆ పిల్లల యొక్క బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే జాగ్రత్తతోని అదే విధంగా వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళాలి, చదివించాలని నిర్ణయం తీసుకున్నాం. మీకందరికీ తెలుసు, 16 సంవత్సరాలు ఈ పేద పిల్లల కాస్మెటిక్ ఛార్జీలు ₹1 పెంచలే. 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. డైట్ ఛార్జెస్ 10 ఏళ్ళ తర్వాత 40% పెంచినాం. అంటే పేదల విద్య పట్ల పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, భవిష్యత్ తరాల పెట్టుబడి. తెలంగాణ పునర్నిర్మాణంలో వీళ్ళందరినీ భాగస్వాములను చెయ్యాలి. రేపటి తెలంగాణ ఈ ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లోనే ఈరోజు తయారు అవ్వాలి అని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. Subscribe us and press the bell icon for more interesting updates.